స్వాములు ఇప్పుడు మనము దసరా యాత్రకు బయలుదేరినాం అన్నమాట. అయితే ఇప్పుడు మనం ఫస్ట్ మాచర్లకు వెళ్తున్నాం. మాచర్లలో వీరభద్ర స్వామి టెంపుల్ మరియు చెన్నకేశ్వర స్వామి టెంపుల్ అని అవి దర్శించుకుంటూ భైరవ కోనం అక్కడ నుంచి అలా చూసుకుంటూ వెళ్దామండి. నడవండి. జబలో గణేష్ మహారాజ్కి జై. నమస్కారం. యాత్రలు నా పాత్ర మీ అశోక్ కుమార్, కొత్తపల్లి. అయితే ఇప్పుడు మనము మాచర్ల చెన్నకేశ్వర స్వామి వారి దేవస్థానానికి వస్తాం అనమాట. అయితే ఇది మనకు హైదరాబాద్ నుంచి 180 కిలోమీటర్లు ఉంటుంది. మళ్ళీ ఇటు గుంటూరు నుంచి 130 కిలోమీటర్లు ఉంటుంది. మన నాగార్జున సాగర్ నుంచి 20 కిలోమీటర్లు ఉంటుంది అనమాట. ఇది చాలా పురాతనమైన ఆలయం. ఇది అంటే ఇది 1000 సంవత్సరాల కింది ఆలయం అంట. ఇది చాలా పాత ఆలయం అంట. అయితే ఇప్పుడు మీకు దర్శనం చేస్తే నడవండి, నడవండి. ద్వారపాలకులు చూడండి ద్వారపాలకులు రెండు సైడ్ల ద్వారపాలకులు ఉన్నారు. విఘ్నేశ్వరుడు దర్శనం చేసుకోండి. ఓం గం గణపతానమ, ఓం గం గణపతానమ దర్శనం చేసుకోండి. ఓం గం గణపతానమ. చూడండి, దర్శనం చేసుకోండి. స్వామి దర్శనం చేసుకోండి. ఇక్కడ అమ్మవారి దర్శనం చేసుకోండి. మహాలక్ష్మి మాత, ఆంజనేయ స్వామి, గరుత్మంతుడు, ద్వారపాలకులు, बम बम बोले ओम नमः शिवाय, ओम नमः शिवाय. పక్కకి చెన్నకేశ్వర స్వామి వారి ఆలయం పక్కకి కేశవ శివాలయం ఉందండి. దర్శనం చేసుకోండి. శివలింగం దర్శనం చేసుకోండి.
బంబంబులే. ఇక్కడ పార్వతి అమ్మవారు ఉందని దర్శనం చేసుకోండి. పంతులు గారు, ఈ ఆలయం గురించి ఏమైనా చెప్పండి స్వామి. కింద కింద కూర్మ అవుతారమ్మా. ఓకే ఓకే. పూర్వం మీద స్వామి ఉన్నాడు. ఓకే. శ్రీగ్రహేశ్వర స్వామి. ఓకే ఓకే, సరే సరే. ఇది అప్పుడే కట్టాడండి. అప్పుడే కట్టాడు. ఎంత పాత స్వామి గుడి ఇది? 1000 సంవత్సరాలు. అదే స్వాములు, మనకు చెన్నకేశ్వర స్వామి వారి ఆలయం పక్కకే వీరభద్ర స్వామి వారి ఆలయం ఉందన్నమాట. వీరభద్ర స్వామి ఆలయం ఉంది. నడవండి, ఇక్కడ దర్శనం చేసుకుందాము. నడవండి. ఇక్కడ మనకు రూమ్స్ కూడా దొరుకుతాయండి. ఇక్కడ బోర్డు పెట్టారు చూడండి. స్వామి బ్రహ్మాండమైన దర్శనమైంది. చెన్నకేశ్వర స్వామిది, తర్వాత మనకు వీరభద్ర స్వామిది కూడా. ఇది మాత్రం మీకు మంచిగా దర్శనం చేయొచ్చునా. నడవండి. ఇప్పుడు ఇక్కడ ఇవాళ ఇక్కడ స్టే చేసి రేపు బయలుదేరుదాం. నడవండి, పోదాం. చలో.